హనీమూన్ కపుల్ మర్డర్ మిస్టరీలో ట్విస్ట్ల మీద ట్విస్ట్లు చోటు చేసుకుంటున్నాయి. సోనం అలాగే రాజా రఘువంశీ మే 10న వివాహం చేసుకున్నారు. పెళ్ళైన 11 రోజులకి విగత జీవిగా నవవరుడు మారడం ఇప్పుడు అందరినీ కూడా నివ్వెరపోయేలా చేస్తోంది. దీనిలో అంటే నవవరుడు రాజా రఘువంశీ చనిపోవడానికి మర్డర్ మిస్టరీ వెనుక భార్యే కారణం అని తెలిసి కూడా అందరూ స్టన్ అయిన పరిస్థితి నెలకొంది. ఇక సోనం ఆల్రెడీ లవర్ ఉన్నాడు కాబట్టి తను పెళ్ళయిన తర్వాత అంటే తల్లిదండ్రుల మాట విని ఆ పెళ్లిపీటలెక్కిందో మిగతా ఏ విషయాలు మనకు తెలియదు. కానీ మొత్తానికి రాజా రఘువంశీని ఓ బిజినెస్ మ్యాన్ అతన్ని పెళ్లి చేసుకుంది పెద్దల సమక్షంలో. ఆ తర్వాత పెళ్ళైన 5 రోజులకి హనీమూన్ కోసం అని చెప్పేసి మేఘాలయ షిల్లాంగ్కి వెళ్ళారు. అక్కడ వీధి గూండాల్ని పెట్టి అంటే 4 గూండాల్ని పెట్టి సుపారీ ఇచ్చి మరి 20 లక్షలకు సుపారీకి మాట్లాడుకొని మరి భర్తని చంపించేసింది. అక్కడే గొడ్డలిని కూడా కొనుగోలు చేసినట్టు కూడా మనకి తెలుస్తోంది. అలాగే ఈ అమ్మాయి చేసిన అరాచకాలు ఒక్కొక్కటిగా కూడా బయటపడుతున్నాయి. ఎందుకంటే ఒకవైపు సోనం తల్లిదండ్రులు ఏమంటున్నారంటే మా అమ్మాయి అమాయకురాలు, ఏమీ తెలియదు, బయటికి కేవలం పని కోసమే బయటకు వెళుతుంది కానీ ఇంకే విషయాలు తెలియదు అంటున్నారు. కానీ ఒక అమాయకురాలైన అమ్మాయి ఇలాగ హత్య చేయించడం వెనక ఏ కారణాలు ఉన్నాయి, ఇంత కుట్ర తెర తీయడానికి కారణం ఏంటి అనే విషయానికి వస్తే సోనం ఆల్రెడీ లవ్లో పడ్డమే. ఎందుకంటే పెళ్ళైపోయిన తర్వాత నేను వితంతువుగా మారిన తర్వాత నిన్ను పెళ్లి చేసుకుంటాను అని కుష్వాకి అంటే రాజ్ కుష్వాకి లవర్కి మాట ఇవ్వడమే దీనికి కారణంగా తెలుస్తోంది. మొత్తానికి రాజ్ కుష్వాతో ఒక ఒప్పందం చేసుకుంది. పెళ్ళయిన తర్వాత మేఘాలయ షిల్లాంగ్కి వెళ్ళి నిర్మానుష్య ప్రదేశానికి వెళ్ళి ఫోటో షూట్ కోసం అని చెప్పేసి ఆ నవదంపతులు వెళ్ళారు. ఆ తర్వాత అక్కడికి వెళ్ళిన తర్వాత చంపేయండి అని చెప్పేసి గట్టిగా అరవడంతో రాజ్ కుష్వా అంటే అతని లవర్ సోనం లవర్ వచ్చి అలాగే మిగతా ముగ్గురితో కలిసి వేట కొడవలితో ఒక గొడ్డలితో నరికి చంపారు రాజా రఘువంశీని. ఇక ఈ ఉదంతం అయిపోయిన తర్వాత ఏమీ తెలియదల్లాగా 1200 కిలోమీటర్ల దూరంలో ఉన్న యూపీలోకి ఈ అమ్మాయి వెళ్ళడం, తన్ను మిస్సింగ్ అయ్యాను, నేను కిడ్నాప్ అయ్యాను, ఎవరో తెలియదు, నా భర్తను చంపేసి నన్ను కిడ్నాప్ చేసుకొని వెళ్ళారు అని తర్వాత పోలీసులకు చెప్పడంతో అందరూ కూడా ముందు నుంచి ఈ అమ్మాయి విషయంలో పలు అనుమానాలకు దారితీసింది. ఆ అమ్మాయి చెప్తున్న మాటలకి జరిగిన తీరుకి ఏ విధమైన సంబంధం లేకపోవడంతో చాలా అనుమానాలు వెలుగు చూశాయి. ఇక తాజాగా పోలీసుల విచారణలో తేలింది ఏంటంటే సోనమ్మే తన లవర్ రాజ్ కుష్వాతో కలిపి అండ్ ఇంకొక ముగ్గురుతో కలిపి ఆ అమ్మాయే హత్య చేయించింది అని చెప్పేసి బయటపడింది. ఇక ఏమీ తెలియని వాడిలాగా రాజ్ కుష్వా అయితే రాజా రఘువంశీ తండ్రి దగ్గరికి వచ్చి కొడుకు చనిపోయినందుకు ఏడుస్తున్న తండ్రిని అంటే కాబోయే మామగారిని ఓదార్చడం అనేది ఇక్కడ హాట్ టాపిక్గా మారిందనమాట. అంటే ఇంతటి క్రూరత్వానికి ఒడికట్టే విధంగా మనుషులు మారిపోయారా అనేది సమాజంలో మనం ఏ సమాజంలో ఉన్నాము, ఎలాంటి మనుషుల మధ్య ఉన్నాము, నిజంగా పెళ్ళయిన తర్వాత భార్య భర్త అనేవాళ్ళు ఒక బాధ్యతకి నమ్మకానికి ప్రతీకగా అనుకుంటారు. కానీ ఈ మిస్టరీలో మాత్రం అంటే పెళ్లి చేసుకున్న అది అమ్మాయిని కూడా అంటే భార్యని కూడా నమ్మలేని పరిస్థితుల్లో ఉన్నారు అనే దానికి ఇది ఒక నిర్వచనంగా చెప్పచ్చు. మరి తర్వాత సోనం ఏ విధంగా శిక్షించబడుతుంది అనేది కూడా మనం చూడాలి. అండ్ హనీమూన్ వెళ్ళేటప్పుడు కూడా వాళ్ళ ఒంటి మీద 10 లక్షల బంగారం కూడా పెట్టుకొని వెళ్ళినట్టు తెలుస్తోంది. అప్పటికి రాజా రఘువంశీ తల్లి వద్దని వారించింది. హనీమూన్కి ఎంజాయ్మెంట్కి వెళ్తున్నప్పుడు ఇవన్నీ వద్దు అని చెప్పేసి కూడా వారించినా కూడా కేవలం సోనం చెప్పడం వల్లే రాజా రఘువంశీ అంత బంగారాన్ని కూడా తీసుకువెళ్ళాడు అని మాట్లాడుతున్నారు. ఇక తర్వాత 20 లక్షలకి సుపారీ కుదుర్చుకున్నారు. ముందుగా 50,000 అడ్వాన్స్ ఇచ్చారు. అండ్ తర్వాత ఎప్పుడైతే చంపేశారో రాజ్ కుష్వాతో చంపడం జరిగిందో రాజా రఘువంశీని, ఆ రోజే 15,000 రూపాయలు రాజా రఘువంశీ పర్సులోంచి తీసి ఇవ్వడం కూడా జరిగింది. అంటే నగదు ట్రాన్సాక్షన్స్ కూడా వెంటనే కొంతవరకు అవడం జరిగింది. ఇక 20 లక్షలు ఇచ్చారా లేదా అనేది కూడా తెలియాల్సి ఉందని చెప్పేసి పోలీసులు విచారణలో చెప్తున్నారు. మరి ఇంకా ముందు సోనం ఎలాంటి విషయాలు వెల్లడిస్తుంది అనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.